శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. లోక కళ్యాణార్థం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేయించేసి ఉన్న, అంటే ప్రస్తుతం దువ్వగా పిలువబడుతున్నటువంటి దూర్వాసపురం అనే దువ్వ గ్రామంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అనగా మార్చి 20వ తారీఖు నాడు 10:08 దువ్వ గ్రామంలో కృతయుగం నాటి కర్కోటకుడు అనే ఒక నాగదేవత, అంటే నాగదేవతలందరికీ రాజు అయినటువంటి కర్కోటకుడు అనే ఒక నాగదేవత ప్రతిష్ఠించినటువంటి నాగేశ్వర స్వామి వారిని శివాలయాన్ని జీర్ణోద్ధరణకి సంకల్పం చేసి గత 2 సంవత్సరముల నుంచి నిర్మాణం చేసినటువంటి ఆలయాన్ని 20వ తారీఖు మరికొద్ది రోజుల్లో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారిని నూతన ఆలయంలో ప్రతిష్ఠ చేయడానికి సంకల్పం జరిగింది. అందరి సహకారంతో భక్తులందరూ చేసిన ఈ సహాయం వల్ల దేవాలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఆ ఆలయంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు, వారి కుమారులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ గారు ఆచార్య బ్రహ్మత్వంలో ఈ 5 రోజులు పాంచాన్నిక దీక్షతో మార్చి 16 నుంచి 20వ తారీఖు వరకు 5 రోజులు దివ్య ప్రతిష్టా మహోత్సవాలు జరగబోతున్నాయి. ఇది పాత ఆలయాన్ని, జీర్ణమైన ఆలయాన్ని ఉద్ధరించడం కోసం ఈ నూతన ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ దేవాలయాన్ని 20వ తారీఖు నుంచి మళ్ళీ స్వామివారు నూతన దేవాలయంలో పూజలు అందుకోబోతున్నారు. ఈ ఊళ్ళో విశేషాలు, దూర్వాస మహాముని ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం, ఆయన తపస్సుని ధారపోసినటువంటి మహాక్షేత్రం దువ్వ. అంతేకాదు ఇక్కడ 1000 ఏర్లు కలిసినట్టు 1000 ఏరు అని ఒక అద్భుతమైన ప్రవాహం కలిగినటువంటి ఒక ఏరు ఉండడం. అంతేకాకుండా ఈ దేవాలయం కృతయుగం నాటిదయుండి దేవతల చేత ప్రతిష్ఠింపబడినటువంటి స్వయంభూ అయినటువంటి ఆలయం అవ్వడం ప్రత్యేక విశేషాలు. ఇంకొక ప్రత్యేక విశేషం, ఇది సద్యోజాత ముఖంగా ఈ ఆలయం అలరారుతోంది. అంటే పడమర ముఖంగా ఉన్న శివాలయాలు చాలా తక్కువ ఉంటాయి. వాటికి అత్యంత శక్తివంతమైన ఆలయాలని మనం చెప్పుకుంటూ ఉంటారు ప్రపంచంలో, మన పురాణాల్లో. కాబట్టి పడమర ముఖంగా స్వామివారు ఈ ఆలయంలో ఉండడం ఇక్కడ విశేషం. ఇలాంటి స్వామివారిని 5 రోజుల పాటు ప్రతిష్ఠ చేసుకునే భాగ్యాన్ని అందరి సహకారంతో ఆలయాన్ని పూర్తి చేసినటువంటి దేవాదాయ శాఖ వారు మరియు ఆ ఆలయ జీర్ణోద్ధరణ ట్రస్ట్ వారు అందరూ కలిసి వైభవంగా 5 రోజుల పాటు మొత్తం అఖండమైనటువంటి అన్నదానాన్ని మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ప్రతిరోజు కూడా అందరికీ ఎంతమంది వస్తే అంతమందికి కూడా అలా నిరాటంకంగా అన్నదానం చేయాలనే సంకల్పం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ వేదమూర్తులు, మహానుభావులైనటువంటి శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారు, అలాగే విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, అలాగే పెద్దలు కడియాల సీతారాం ఘనపాఠి గారు, మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ మొత్తం వేద పండితులందరూ, ఘనపాఠీలు క్రమపాఠీలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో, అంటే 17వ తారీఖు ఆదివారం నాడు ఒక వేద విద్వత్సభ, వేద పండితులంతా వేద పారాయణ చేసి అక్కడ నూతన దేవాలయంలో స్వామికి ఆ శక్తిని ధారపోసే కార్యక్రమం కూడా ఈ 17వ తారీఖు ఆదివారం నాడు మార్చి 17వ తారీఖు జరగబోతోంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా ఆ వచ్చిన పండితులందరికీ కూడా విశేషమైన సన్మానాలు చేయబోతున్నాం. ఆ 150 నుంచి 200 మంది వచ్చే ఈ పండితుల సమూహంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, వారు చీరాల వాస్తవ్యులు, వారు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరానికి, రాముడు ఆలయంలో రామ విగ్రహానికి కింద పెట్టినటువంటి రామయంత్రం ఆయన యొక్క అనుష్ఠానం చేత చేయబడినటువంటి ఆ యంత్రం రాముడి కింద పెట్టబడింది, స్థాపించబడింది మొన్న ప్రతిష్టలో. ఒక తెలుగువాడి యొక్క యంత్రం అక్కడ పెట్టే అదృష్టం, అంటే ఎంతో ఉపాసకుడు, రామ ఉపాసకుడు, హనుమత్ ఉపాసకుడైన ఆయన అక్కడ పెట్టే అదృష్టం రాముడే ఇచ్చాడు ఆయనకి.
అలాంటి వారిని కూడా తీసుకొచ్చి ఈ పండితుల సభా మధ్యంలో ఆయన సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. 20వ తారీఖు పూర్ణాహుతి, స్వామివారికి కుంభాభిషేకాన్ని తుని పీఠాధిపతులు శ్రీ 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 తపోవనం సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా కుంభాభిషేకం జరుగుతోంది. ఈ వేదసభ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేయడానికి బ్రహ్మశ్రీ వేదమూర్తులు, మాన్యులు, హైకోర్టు న్యాయమూర్తులు 17వ తారీఖు మార్చి 17వ తారీఖు వారు జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారు. శ్రీ జస్టిస్ బి కృష్ణమోహన్ గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, వారు కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురుడు అభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామి వారు కూడా ఆ సభకి విచ్చేయుచున్నారు. 19వ తారీఖు విశేషంగా భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీ స్వామి వారు విచ్చేసి ఆ స్వామిని దండస్పర్శ చేసి స్వామిని ప్రత్యేకమైన పూజలు చేయడానికి రాబోతున్నారు. కాబట్టి అనేక మంది పీఠాధిపతులు, గురువులు, పండితుల చేత వైభవంగా జరగబోతున్నటువంటి ఈ కృతయుగం నాటి దేవాలయ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని వారికి HD9 టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఆ దువ్వగ్రామం నుంచే ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ యూట్యూబ్ ఛానల్గా ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికమైన ఛానల్ ద్వారా మీరు సాక్షాత్తు కర్కోటకుడు ప్రతిష్ఠించిన ఈ పరమ పవిత్రమైన దూర్వాస మహామునిచే తపస్సు చేయబడినటువంటి ఆ గ్రామంలో జరగబోతున్నటువంటి ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రతి క్షణము కూడా మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అక్కడ గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల వారంతా కూడా ఎదురుగా చూడొచ్చు. లేనివారు అన్ని ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు ప్రపంచం అంతా కూడా HD9 యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షించవచ్చు. ఈ చివరి రోజు కార్యక్రమానికి కూడా స్వామివారిని ప్రతిష్ఠ చేసిన వెంటనే కాశీ ప్రధానార్చకులైనటువంటి శ్రీకాంత్ మిశ్రాజీ గారు, ఆయన నిత్యము కాశీ విశ్వేశ్వరుడికి ప్రథమ పూజ చేస్తూ ఉంటారు ఆయన చేతులతో. ఆ మహానుభావుని ఆయన కూడా రమ్మన్నాం. ఆ దూర్వాసపురంలో వేయించేసిన స్వామివారికి మొట్టమొదటి పూజ ఆయన చేయించాలనే సంకల్పం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మా పరమ పవిత్రమైన మా గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ నాగేశ్వర స్వామి వారికి పూర్వం నుంచి కూడా వివాహాలు కాకపోయినా, సంతానం లేకపోయినా ఇక్కడికి వచ్చి అందరూ పూజలు చేసుకోవటం, అందరూ స్వామివారి అనుగ్రహం చేత అతి శీఘ్రంగా అందరూ సంతానవంతులు అవ్వటం, వివాహాన్ని చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం జరుగుతోంది. అంత శక్తివంతమైనటువంటి దూర్వాసపుర గ్రామాన్ని, గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని స్వయంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఛానల్ ద్వారా వీక్షించి మీరందరూ ఈశ్వరానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. లోక కళ్యాణ సిద్ధిరస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.